హాయ్ అండి, ఈ యూనిక్ స్టైల్ రోజ్ బడ్ లట్కన్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. 3 ఇంచెస్ పొడవు అలాగే 3 ఇంచెస్ వెడల్పు ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కింద కార్నర్ ని ఇలా పైకి కలిపితే ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది. మీరు ఇలా కుట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఈక్వల్ షేప్ వస్తుందని నేను ఇలా కుట్టుకుంటున్నాను. తర్వాత దీన్ని ఉడదీసేసుకోవచ్చు. కావాలంటే ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకునేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి చిన్నగా థ్రెడ్ సెంటర్ లో ఇలా పెట్టుకునేసి ఇలా చిన్న రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా పెట్టుకోకుండా కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టు వేసుకుంటే రోజ్ బడ్ ఈక్వల్ షేప్ లో ఉంటుంది. అందుకే ఇలా కుట్టుకున్నాను. మీరు కూడా కుట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ కార్నర్ ఉంది కదా, దాన్ని ఇలా యూతల్ సైడ్ కార్నర్ వరకు ఇలా పెట్టుకోవాలి. తర్వాత రెండో సైడ్ కార్నర్ తీసుకొని ఆపోజిట్ వైపు ఇలా పెట్టుకునేసి మనం థ్రెడ్ పెట్టాం కదా, అక్కడ ఒక చిన్న కుట్టు వేసుకోవాలి. కదలకుండా ఉంటుంది. ఇలా వేస్తే ఇలా వేసుకోవాలి చూడండి. ఇప్పుడు కార్నర్ సైడ్ ఇలా షార్ప్గా ఉంటుంది కదా, బడ్ లాగా రౌండ్గా రావడానికి కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని లాస్ట్లో కూడా అలాగే కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. యూతల్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టు వేసుకోవాలి. అలాగే రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా యూతల్కి ఇలా తిప్పుకుంటే ఇలా ఉంటుంది రోజ్ బడ్. సైడ్స్ నీట్గా షేప్ రావాలంటే ఇలా మీ దగ్గర కత్తెర ఉన్న స్క్రూ డ్రైవర్ ఉన్న కార్నర్స్ని ఇలా లోపలికి అంటూ నీట్గా షేప్ వచ్చేలా ఇలా అనుకోండి. ఇలా అనడం వల్ల షేప్ చాలా బాగా వస్తుంది, నీట్గా కనిపిస్తుంది. అంతే అండి, ఇలా ఉంటుంది. ఈ యూనిక్ స్టైల్ రోజ్ బడ్ లట్కన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా యూనిక్ స్టైల్ మరిన్ని లట్కన్ డిజైన్స్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇలాగే అరీ వర్క్ కు సంబంధించిన డిజైన్స్ అయినా, అలాగే ఎలా కుట్టాలో వీడియోస్ అయినా, కుకింగ్ అయినా, టైలరింగ్ అయినా అన్ని నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి.